ఇక నిన్న బుచ్చయ్య చౌదరి గారి స్టేట్మెంట్ వార్నింగ్ ఇస్తున్నాడు రాధాకృష్ణ గారికి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీరు తప్పు చేసి కాదు, ప్రజా సమస్యలు వెలుగులో తెస్తున్నారు కనుక, చరిత్ర తీస్తున్నారు కనుక, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర కలిగి ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తినే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించి చోద్యం చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతాం. నరుకుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవల్లారా, మీరు నరికేది? మేమే నరకాలం, మాకు అధికారం ఉంది, మీరు తలుచుకుంటే మేము నరికేయగలం, నరకం. ఏంటిరా ఎదవల్లారా, తెలుగుదేశం వాళ్లే బాగా నరకగలుగుతారు అంటున్నారు. వాస్తవమే చౌదరి గారు అన్నట్టు, బుచ్చయ్య చౌదరి గారు. ఎదవల్లో ఎదవలు కాబట్టి బాగా నరుకుతారు. నాకు సెక్యూరిటీ ఇవ్వండి, నాకు ప్రాణహాని ఉంది అని ఒక ఎమ్మెల్యేగా విజయవాడ నరిడ్ రోడ్డులో కూర్చుంటే వంగవీటి మోహన్ రంగా గారిని నరికి చంపింది తెలుగుదేశం వాళ్ళు కాదా, చంద్రబాబు నాయుడు గారు కాదా? నడి రోడ్డులో రాజారెడ్డి గారిని బాంబులేసి మర్డర్ చేసింది తెలుగుదేశం నాయకులు కాదా? వాళ్ళకు మళ్ళీ పదవులు ఎత్తి ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? అందుకే చెప్తున్నాడు బాగా నరుకుతామని. అందరు చూస్తున్నారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వీళ్ళు చెప్తారు ప్రజాస్వామ్యం గురించి తెలుసా, ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేశారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని. మరి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపలేదా? అది ప్రజాస్వామ్యమా? రాధాకృష్ణ గారు జాగ్రత్తగా ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారితో గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారితో జాగ్రత్తగా ఉండండి. ఒప్పుకుంటా, రాధాకృష్ణ గారికి జగన్ గారికి వైరం ఉండొచ్చు పత్రికా పరంగా, లేదు ఆయన తెలుగుదేశానికి కొమ్ముగా ఇచ్చు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రత్యర్థులు మాత్రమే. కానీ సొంత మావన ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచి చెప్పులేసి ఆయన చనిపోయే వరకు తీసుకెళ్లింది ఎవరు? ఏ పార్టీ, ఏ నాయకుడు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అందుకే చెప్తున్నాం, సొంత వాళ్ళైనా రాధాకృష్ణ గారు జాగ్రత్తగా ఉండండి. రేపు మీకేమన్నా చేసి ఆ నెపం జగన్ గారి మీద వేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు. అందుకని అన్ని విధాలుగా అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండని తెలియచేస్తున్నాం. ఏది ఏమైనా సోషల్ మీడియాలో షర్మిల గారి గురించి తప్పుగా పెట్టిన వాళ్ళని శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం.